గ్రామీణ వైద్యుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఒంగోలు దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ ఆర్ఎంపీలు ప్రజలు దేవుడిగా భావిస్తారన్నారు. ఒంగోలులో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 9వ రాష్ట్ర మహాసభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రసంగించారు. పట్టణాల్లో ఎంతో మంది ఎంబీబీఎస్ వైద్యులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు పీఎంపీలు ఎంతో అనుభవం కలిగిన వారన్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మన్ననలు పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలన్నారు. గ్రామీణ వైద్యుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామన్నారు. జాతీయ అధ్యక్షులు రాజు, ప్రముఖ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు, డాక్టర్ వై రాజలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఎన్ఎల్ రావు, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ హిమాంస, ఘట్టమనేని చంద్రశేఖర్, కోశాధికారి తిరుమలశెట్టి రమేష్ బాబు, కె శ్రీనివాసరావు, ఎస్కే ఖాజావలి, చంద్రశేఖర్, దాసరి సుధాకర్, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఆర్ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిసారి కూడా మీ దగ్గరికి మీటింగ్లు కూడా రమ్మనగానే నేను కూడా మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి, ఈరోజు ప్రతి పల్లెటూరులో కానీ లేకపోతే హాస్పిటల్ లేని ప్రదేశంలో మన ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతోమందికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో సడన్గా మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే మనకి టౌన్కి రావాలంటే కొంచెం టైం అయినప్పుడు ముందు ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని కాపాడి మన హాస్పిటల్కి పంపించేది అది మీ చేతుల్లో ఉంది. మీరే చేస్తూ ఉన్నారు, మీరు అన్నీ కూడా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక మంచి సేవలో 10 మందికి సేవ అందించే దాంట్లో మీరు కూడా ఉన్నారు. ఈరోజు ఎంబీబీఎస్ కాకపోయినా కూడా మినిమం ఆర్ఎంపీ డాక్టర్గా మీరు చేసే సేవలు ఖచ్చితంగా ప్రజల్లో అవసరం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అందులో కొన్ని విలేజెస్ సచివాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా విలేజ్ హెల్త్ సెంటర్స్ కూడా పెడతా ఉన్నారు. ప్రభుత్వం కూడా హెల్త్ సెంటర్స్ పెట్టినా కూడా అక్కడ ఒక డాక్టర్ని కంపౌండర్స్ పెట్టినా కూడా కొన్ని ప్రదేశాల్లో మీ సీనియారిటీ ముందు డాక్టర్లు చదివినా కూడా మీ అనుభవం మీ సీనియారిటీ ముందు కూడా తక్కువే చెప్పేసి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు డబ్బులు ఆశించట్లేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఆలోచన ఉండదు. ఎప్పుడు కూడా పేద ప్రజలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి అన్నిటికీ మీరు డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయటం. ఎంపీటీసీగా పోటీ చేసి కూడా నేను గెలిచాను. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఏఎంసీ పదవి కూడా ఇచ్చారు. నాకు కొంచెం భారంగానే ఉన్నది. హాస్పిటల్ చూసుకోవడం, ఎక్కువ ఫోటోకాల్ మీటింగ్లు ఉంటాయి. అంటే మన నాయకులందరూ కూడా మీరు ఉంటే బాగుంటుంది, ఏదైనా మాట్లాడటానికి బాగుంటుందని చెప్పి అందరి సలహాతో నాకు పదవి ఇచ్చారు. అందువల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఊరిలో మండల అధ్యక్షులు కార్యదర్శులు ఉన్నా కానీ ఆ ఊరి నాయకులతో ఆ ఊరి పెద్ద మనుషులతో మంచిగా ఉండండి. మనకి గ్రూపులు వద్దు, రాజకీయాలు వద్దు. చేసేవాళ్ళు మనోళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. రాజకీయం లేకుండా ఏ పార్టీ అయినా సరే మనం ఆ ఊరు సర్పంచ్ అధ్యక్షుడిని